వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ పవన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య సినిమాలో కొన్ని సన్నివేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని అరెస్ట్ చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం మళ్లీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన హత్య సినిమాలో తన తల్లిని అవమానపరిచినట్టు ఫిర్యాదులో తెలిపాడు సునీల్ యాదవ్. అయితే సీబీఐ దర్యాప్తులో సునీల్ యాదవ్ ఆయన తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తన తల్లి పట్ల మాజీ మంత్రి వైఎస్ వివేకా అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగానే తనలో ఆవేదన కలిగిందని సునీల్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చారని న్యాయవాది ఓబుల్ రెడ్డి వెల్లడించారు. దీని ప్రకారము ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఈ సునీల్ యాదవ్ను రెండో ముద్దాయిగా చేస్తూ ఛార్జ్షీట్లు ఫైల్ చేయడం జరిగింది. ప్రస్తుతం అది సిబిఐ కోర్టు నాంపల్లి కోర్టు హైదరాబాద్లో పెండింగ్లో ఉంది. ఈ కేసులో కూడా సునీల్ను కూడా విచారించారు, వాళ్ళ తల్లిగారిని విచారించారు. ఇక్కడ సునీల్ యొక్క స్టేట్మెంట్లో కూడా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ సిబిఐ వాళ్ళు రికార్డ్ చేసినటువంటి ఆ స్టేట్మెంట్లో కూడా కన్ఫెషన్ కావచ్చు, వంచిష్టమని కావచ్చు, ఆ ఉన్న స్టేట్మెంట్ అన్నింటిలో కూడా ఆయన వాళ్ళ తల్లిగారి గురించి చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారు అసభ్యంగా ప్రవర్తించడం వల్లనే తన యొక్క మనోభావాలు, తన యొక్క మానసికంగా ఒత్తిడికి లోనై తన యొక్క అవమానంగా ఫీల్ అయ్యి ఆయన్ను చంపడానికి కారణము అని చెప్పేసి చెప్పాడని సిబిఐ వారి యొక్క స్టేట్మెంట్లో సునీల్ యాదవ్ యొక్క పర్సనల్ కెపాసిటీతో రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఈ పబ్లిక్ డాక్యుమెంట్లు ఎవరైనా చూడొచ్చు. ఆ సెన్సార్ బోర్డు కూడా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. అట్లా ఆ సినిమా ఒకటి రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్లో అది ఒక సాంగ్ కావచ్చు, ఒక బిట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ట్రోల్ చేయడం అనేది అది ఇల్లీగల్ కాదు, అఫెన్స్ అసలు కాదు ఇది. కాబట్టి ఇక్కడ ఈ పులివెందుల పోలీసులు నమోదు చేసినటువంటి ఈ ఎఫ్ఐఆర్ వచ్చేసి అది ఇల్లీగల్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ ఏ ఒక వ్యక్తికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక దేశానికి కానీ, ఒక మతానికి కానీ వ్యతిరేకంగా వారి యొక్క మనోభావాలు దెబ్బతింటాయి అని వాళ్ళు భావించినప్పుడు ఆ విషయాన్ని వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కన్నా ఈ వ్యక్తి యొక్క స్టేట్మెంట్ సాటిస్ఫై అయితే ఆ ఫలాని సినిమాలో ఫలాని పార్ట్లో ఉన్నటువంటి దాన్ని తొలగించండి అని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ ఇస్తే అప్పుడు సెన్సార్ బోర్డు అనే వాళ్ళు ఆ పార్ట్ను ఏ పార్ట్ అయితే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందో ఆ పార్ట్ను తొలగించే పవరు వాళ్ళకు ఉంటుంది. కానీ అది ట్రోల్ చేసినటువంటి వ్యక్తులకు ఎలాంటి నేరారోపణ చేయడం అనేది కాదు. చట్ట ప్రకారం కూడా పులివెందుల పోలీసులు చేసినటువంటి ఈ కేసు అనేది ఇది వాళ్ళు రాజకీయ దురుద్దేశంతో పైన ఉన్నటువంటి వ్యక్తుల ప్రభావంతోనో మరో రకంగానో జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పటికైనా ఈ ఎఫ్ఐఆర్ మీద ఫర్దర్గా వాళ్ళు ముందుకు వెళ్లకుండా ఉంటే మంచిదని చెప్పేసి ఒక అడ్వైజ్ చేయడం జరుగుతుంది. దీని మీద మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది.